ఎక్కడ చూసినా దుర్మార్గాలు, దౌర్జన్యాలు. ఈ క్రమంలో ఈ 5 నెలల్లో అభివృద్ధి లేక రాష్ట్రం అంతా ఈ రోజు దివాలా తీసిపోయింది. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనక్కెళ్ళింది. ఒక తూరి ప్రజలారా గమనించండి. ఎందుకు ఈ రోజు టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటేయాలో మీరందరూ ఆలోచించిన తరుణవాసమైంది. మీరు ఈ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గారిని గెలిపించుకోలేకపోతే ఖచ్చితంగా మన భావితరాల భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది. అన్ని రంగాలు నిర్వీర్యమైపోయి ముఖ్యంగా అభివృద్ధి లేదు. ఈ రోజు కేవలం కొన్ని సంక్షేమ పథకాలు కొంతమందికి ఇస్తూ ఈ రోజు అదే అభివృద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతున్నా, నాకు ఓటేయండి అంటున్నారు. ఈ బటన్లు ఎక్కడ నొక్కుతున్నారు? ఈ రోజు అనేక పథకాల్లో మనం చూస్తున్నాం. ఈ విద్యా దీవెనలో అది వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసింది 40 లక్షలు అంటారు, కానీ ప్రవేశపెట్టింది చాలా తేడాలు ఉన్నాయి. ఈ బటన్ నొక్కడం కార్యక్రమంలో చాలా దుర్మార్గంగా, దొంగతనంగా వీళ్ళ బినామీలకు డబ్బులు వెళ్తున్నాయన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజు మనం బటన్ నొక్కితే ఖచ్చితంగా దగ్గుపాటి ప్రసాద్ గారు మన ఎంపీ అభ్యర్థికి మనం అందరం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం ఈ రోజు ఈ కూటమిని మనము ప్రభుత్వం అధికారంలో తెచ్చుకోలేకపోతే మీ భావితరాల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు అన్యాయం అయిపోతుందనే క్రమాన్ని గమనించండి. ఈ రోజు మనం ఖచ్చితంగా ఈ ప్రాంత సమస్యలు తీసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో నీటి సమస్య కానీ ఇట్లే ఉండిపోయింది. నీటి సమస్యలు చేయలేదు, పారిశుద్ధ్య సమస్య చేయలేదు. ఈ రోజు ఈ ప్రాంతంలో చిన్నపాటి తేలికపాటి వర్షాలు వస్తే వర్షాలకు జలమయమైపోతుంది. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా మనము విద్యావంతుడు, పారిశ్రామికవేత్త అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారిని మనం గెలిపించుకోవాలి. ఎందుకు దగ్గుపాటి ప్రసాద్ మనం ఓటేయాలంటే ఈయన ఎంపీ మండల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గతంలో రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. ఇటువంటి వ్యక్తి ఈ రోజు మనకు ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన అనంతపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే మెరుగైన ఎమ్మెల్యేగా కూడా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఎంపీకి, ఎమ్మెల్యేకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఈ అనంత వెంకట్రామరెడ్డి గారు ఇంతవరకు ఒక సమస్యను కూడా పరిష్కరించలేకపోయినాడు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోయినాడు. పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలమైంది. ఇంకటి నుంచి మీరు వైఎస్ఆర్సీపీ మాత్రం అన్న ఇంత ఘన స్వాగతం పలికిన ఈ చంద్రబాబు నాయుడు ప్రజలు తీర్చుకోవాలనేది ఎప్పుడెప్పుడు అని వస్తుందో ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామని ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ పోయినసారి వర్షం వచ్చినప్పుడు ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో మన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అయిన సంవత్సరం కాలంలోనే నగరంగా మొత్తం ఇక్కడ నుంచి అనంతపురం ఎండింగ్ వరకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు రిటైనింగ్ వాళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళు కట్టిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అనంతపురం ప్రతి ఏ స్ట్రీట్కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది. మనం వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య తీరుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే డంపింగ్ అండ్ షిఫ్టింగ్ అని ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అది దాని పరిష్కారం వైపు వెళ్తున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ రుద్రంపేటలో గెలిచిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో నేను పర్సనల్ గా వచ్చి విజిట్ చేసి మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతేకాదు మనం 13వ తేదీ వరకు ప్రతి పశు సైనికుడు, జన సైనికుడు, బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి దాన్ని గెలిపిస్తున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.